మెయిన్ డ్యామ్ కూడా వదిలిపెట్టాడు. 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా వదిలిపెట్టాడు. మెయిన్ డ్యామ్కు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది. అప్పటికి ఏమైంది? అప్పుడు ఈ స్కౌరింగ్ కాఫర్ డ్యామ్ను ఎత్తింది, మెయిన్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ను కూడా ఎత్తేసింది. సో మొత్తం 3 చోట్ల 3 డయాఫ్రమ్ వాల్స్ ఈ గ్యాపుల్లో నుంచి నీళ్లు పోవాల్సిన పరిస్థితులు పోక తప్పలేదు. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ వల్ల పూర్తిగా ఎత్తేసింది. అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా? మీరే ఆలోచన చేయండి. అందరూ విఘ్నత కలిగిన డిగ్రీలు చదువుకున్న జర్నలిస్టులు మీరంతా. ఒక ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళికబద్ధంగా కట్టాలి. ఫస్ట్ స్పిల్వే అయిపోవాలి, సో దట్ డైవర్షన్ ఆఫ్ వాటర్ కెన్ టేక్ ప్లేస్ వెన్ ద కాఫర్ డ్యామ్ ఈస్ పుట్ ఇన్ ప్లేస్. స్పిల్వే పనులు పూర్తి కాకముందే కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెడతావు. కాఫర్ డ్యామ్ కన్నా పూర్తయితే స్పిల్వే వైపు నుంచి నీళ్లు మళ్లించే అవకాశం లేదు. కాబట్టి కాఫర్ డ్యామ్లో గ్యాప్లు ఇచ్చి పెడతావు. కాఫర్ డ్యాములు 2 పూర్తి కాకమునిపే, స్పిల్వే పూర్తి కాకమునిపే నువ్వు మెయిన్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ కూడా కట్టేస్తావు. సో నీళ్లు ఆటోమేటిక్లీ తక్కువ గ్యాప్లో నుంచి వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ జరుగుతుంది. సో కిందికి 35 మీటర్ల నుంచి 22 మీటర్లు స్కౌరింగ్. తప్పు ఆయన చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పులన్నీ రిపేర్ చేస్తూ అడుగులు పడ్డాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు తీసుకోవడమే చేసిన మొదటి తప్పు. కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారము వైపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కడతామంటే వాళ్ళతో కట్టించకుండా చంద్రబాబు నాయుడు దీన్ని కాసుల కోసం, కమిషన్ల కోసం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈయన తీసుకున్నాడు. తీసుకుని 2013 ఈయన తీసుకునిందే, ఈయన ప్రభుత్వం వచ్చింది 2019 వచ్చింది, 2014 వచ్చింది. సారీ 2014 వచ్చింది. 2014లో ఆయన ప్రభుత్వం వస్తే ఏమంటాడు? 2013-14కు సంబంధించిన రేట్స్ ఫ్రోజ్ అంట, ఫ్రీజ్ చేసి ఆ రేట్లకే మేము చేస్తామని ఒప్పుకున్నాడు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఎన్ని రోజులు పడుతుందో ఎవరికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత మీది అని చెప్పాల్సింది పోయి నేను ఉండి ఎగ్జిక్యూషన్ అథారిటీ, నేను కాకపోతే మీరే చేయండి కానీ ప్రాజెక్టు మీరే కట్టాలి అని చెప్పాలి. కానీ రేట్లు ఎవడన్నా ఫ్రీజ్ చేస్తాడా? 2023-24 రేట్లు మాత్రమే నేను తీసుకుంటానని ఫ్రీజ్ చేసినాడు. అది ఇంకొక తప్పు చంద్రబాబు చేసింది. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేయడమే కాకుండా ఏం చేశాడు? దీంట్లో సబ్ కాంట్రాక్టర్లు ఏమైనా తీసుకొచ్చాడు? పని ఈయన వర్కులు తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్కులన్నీ అక్కడ చేయాల్సిన స్పిల్వే వర్కుల్లో కాంక్రీట్ వర్కులు కాబట్టి రేట్లు మిగలవని చెప్పి, కాంక్రీట్ వర్కులు డబ్బులు మిగలవని చెప్పి, ఇదైతే అర్త్ వర్క్ అని చెప్పి కాంట్రాక్టర్లందరినీ ఇది తీసినాడు, ఈ పనులు చేయించినాడు. ఇందులో సబ్ కాంట్రాక్టర్లు ఎవరు? ఈనాడు రామోజీరావు వియంకుడు ఒకడు.